జై శ్రీరామ్. ఇవాల్టి ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం మనం అందరికీ ఉపయోగపడే ఒక మాట చెప్పుకుంటున్నాం మనం. అదే విధంగా ఇవాళ అంటే భగవంతుడికి మనం భగవంతుడి దగ్గరికి వెళ్లి పూజ చేసుకుంటేనే, మనం పూజ చేస్తేనే ఆయనకి మనకి మన అనుకున్నవి జరుగుతాయా? లేకపోతే భగవంతుడితో కనెక్టెడ్ లేకపోతే మన భగవంతుడు మనం చూడ్డానికి కూర్చొని అడుగుతాడు. చిన్న ఎగ్జాంపుల్, పూజ అనేది ఎంత ముఖ్యమో చెప్తారు చూడండి. ఒక వీధిలో ఒక మాస్టర్ ఉన్నారు, రిటైర్డ్ మాస్టర్. అదే వీధిలో చివరికి ఆ వీధి చివరికి ఒక బంగళా ఉంది. ఆ బంగళాలో కలెక్టర్ గారు ఉంటారు. ప్రతిరోజు కూడా కలెక్టర్ గారు వస్తున్నప్పుడు కూడా ఈయన మాస్టర్ గారు పెద్దాయనైనా కూడా లేడు, నమస్కారం కలెక్టర్ గారు అని చెప్తారన్నమాట. అయితే ఆయన కలెక్టర్ గారు చూడకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. కొంతకాలం నాకు 2, 3 సార్లు అయ్యేసరికి అప్పుడు కారు నడిపే డ్రైవర్ అన్నమాట. సార్ మీకు మీకు ఆయన ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉన్నారు. ఆయన చాలా పేరు గల ఆయన. రిటైర్ అయిపోయారు కానీ ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఆయన దగ్గరికి. ఆయన ప్రతిరోజు మిమ్మల్ని విష్ చేస్తున్నారు. మీరు చూడలేదంటే, సరే చూసి తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు చూసి జస్ట్ విష్ చేశాడు. అయిపోయింది. తర్వాత రోజు ఇంకో రోజు ఏం చేశాడు, మళ్ళీ వాళ్ళు వస్తున్నప్పుడు దిగి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు పక్కన వాళ్ళ మాస్టర్ గారు మిసెస్ కాఫీ తీసుకొచ్చి దగ్గర కూర్చుని, ఒక కలెక్టర్ అయిన పొజిషన్ కూడా అరుగు మీద అప్పుడు అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునే మీద అరుగులు కూర్చుని మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. సరే కొంతకాలం అయిన తర్వాత ఈయనకి ఈ మాస్టర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్కి కలెక్టర్ ఆఫీస్లో పని వచ్చింది అన్నమాట. ఏదో చిన్న పని ఉంది, ఫంక్షన్ పని ఏదో. దానికి వెళ్ళి అందరితో పాటు బయట కూర్చున్నాడు. ప్యూన్ చెప్పాడు, మన కలెక్టర్ గారి దగ్గర ప్యూన్ లోపల సార్ అందరితో మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి అని చెప్పి. అయితే వెళ్ళి వచ్చినప్పుడు ఆ డోర్ ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ నుంచి ఈ మాస్టర్ గారిని చూసాడు లోపల కరెక్ట్ గా. చూసి గబగబా పరిగెత్తుకుని వచ్చేసి, మీరు వచ్చారు ఎందుకంటే, మీరు రోజు మళ్ళీ సాయంకాలం కలుస్తున్నాం కదా, అక్కడ చూసుకుందాం కదా, మీరు మీ ఇంత దూరం కష్టపడితే. లేదు లేదు, ఇది డ్యూటీ నేను రావాలి, మీ దగ్గరికి వచ్చి నేను తీసుకోవాలి తప్ప అలా దుర్వేదనం చేసుకోకూడదు. మీ బంధం నా బంధం మీరు ఉండొచ్చు, కాబట్టి ఇది అలా చేయకూడదు అని చెప్పంటే, తప్పకుండా నేను చూపిస్తాను, మీరు వెళ్ళాలని చెప్పి ఫైల్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు దీనికి పరమార్థం ఏంటంటే, వాళ్ళకి ఆ చివరికి వాళ్ళిద్దరి అటాచ్మెంట్ చాలా ఇదైపోయింది ఆయన. ఎలా, ఎందుకంటే పరమేశ్వరుడు భగవంతుడు అనేవాడు అతను కనిపిస్తూనే ఉంటేనే, అతనితో మాట్లాడుతూనే ఉంటేనే. అతను కరెక్ట్గా ఫస్ట్ టైం విష్ చేసినప్పుడు అతను పట్టించుకోకపోతే నీ లెక్కెట్ నువ్వు కూర్చోలేదు, మళ్ళీ విష్ చేసే గౌరవం, ఎందుకంటే అతను ఫస్ట్ గౌరవం ఇచ్చాడు. అంటే ఆ రిలేషన్ ఏమైంది, దగ్గర అతనికి ఇద్దరికి కూడా రిలేషన్ వచ్చేసరికి అది అలాగ మనిషి భగవంతుడి దగ్గర కూడా మనం ఉండాలి, అతనితో కలుస్తూ ఉండాలి. ఉంటున్నప్పుడు మన పనులు ఆయనే చేసి పెడతాడు, మనకు కావాల్సిన ఆయనే చేస్తూ ఉంటాడు. మనం కంగారు పడతాం అంతే. ఆ రిలేషన్ పోగొట్టకుండా దేవుని నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి కాదు. మన కలిపేది ఇప్పుడు ఆ కలెక్టర్ అని కలిపేది అతను ఎలా కలిపాడో, కలిశారు వాళ్ళకి అభిమానం వల్ల, ఈయన గౌరవం వల్ల, ఆయన పదం వల్ల ఎలా కలిశారు. అలాగే ఇక్కడ భగవంతుడితో మనకి అటాచ్మెంట్ చేసేది పూజ. ఆ పూజ మనం మర్చిపోకూడదు. ఆ పూజ వల్లనే మనం భగవంతుడితో ప్రతిరోజు కలుస్తూ ఉంటాం. అది గుర్తుపెట్టుకుని ప్రతి వాళ్ళు మనం పూజ అనే కార్యక్రమం చేసుకుంటుంటే కనీసం ఆ విధంగానే భగవంతుడు మనం ప్రతిరోజు రిలేషన్లో ఉంటాం అన్నమాట. జై శ్రీరామ్.